ఇక మొదట్లో మీనా డెకరేషన్ బిజినెస్‌లో ఫుల్ బిజీ అయిపోతుంది. చింతమంది లాంటి మోసగాళ్ళని పక్కనే పెట్టి మీనా తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ ఇస్తుంది అని అందరిని తనకే ఆర్డర్స్ ఇస్తున్నారు. ఈవెన్ ప్రభావతి కూడా మనసులో మీనాని తెలవాలి. తిట్టులు బాగున్నాయి. రోహిణి ఇంకా శృతి కన్నా మీనా బెటర్ అని పొగుడుతూ ఉంటుంది. కానీ బయటికి మాత్రం బిల్డప్ ఇస్తూ ఉంటుంది. రంగా వచ్చిన మీనాకి వాళ్ళ తమ్ముడిని కూతురి ఫంక్షన్ డెకరేషన్ ఆర్డర్ ఇచ్చాడు. దీనికి మీనా హ్యాపీగా ఒప్పుకుంటుంది. కరెక్ట్‌గా ఇది ఫంక్షన్‌కి వెంటనే చేయడానికి మాంసం సప్లై చేయడానికి ఎవడో వచ్చాడు తెలుసా? మాణిక్యం మన మలేషియా మావయ్య వంట మాస్టర్లా వచ్చాడు. ఫంక్షన్లో మెయిన్ వంట మాస్టర్కి ఫీవర్ వచ్చి పడిపోతే మాణిక్యం వెంటనే చేయాల్సింది వచ్చింది. మీనా ఇంకా బాలు ఫంక్షన్కి వెళ్ళి అక్కడే మాణిక్యంని చూసి షాక్ అయ్యారు. రే మలేషియా మావయ్య, నువ్వేంటి ఇక్కడ మాంసం కొట్టు మాణిక్యంలా వంట చేస్తున్నావు అని బాలు గట్టిగా వేసుకుంటూ ఉంటాడు. వీడు మలేషియా కాదు మామ్స్, వీడు మన రాజమండ్రిలో తారాల నుండి మటన్ షాప్ నడుపుతూ ఉంటాడు అని మాణిక్యం భయపడి, నేను యాక్టర్ని, రోహిణి వాళ్ళ ఫ్రెండ్ విద్య డబ్బులు ఇస్తే అంటే మూవీ ఛాన్స్ ఇస్తా అంటేనే నేను మలేషియా మావయ్య డ్రామా ఆడా అని నిజం కాకేస్తాడు. బాలు ఇంకా మీనా వెంటనే మాణిక్యంని ఇంటికి లాక్కొని వెళ్తారు. బాలు స్కెచ్ వేసి రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారు కదా, హెల్ప్ చేద్దామని ప్రభావతితో డ్రామా ఆడించి రోహిణిని కార్నర్ చేశారు. రోహిణి ఏమో మలేషియా మావయ్య బిజీ అని కవర్ చేయడానికి చూస్తూ ఉంటే బాలు డైరెక్ట్గా మాణిక్యంని లోపలికి పిలుస్తాడు. మాణిక్యం అందరి ముందు కూర్చొని, నేను రోహిణి మావయ్యని కాదు, నేను మటన్ షాప్ మాణిక్యంని. రోహిణి నన్ను యాక్టర్గా హైర్ చేసుకొని ఈ దొంగ నాటకం ఆడించి అందరినీ మోసం చేసింది అని గట్టిగా చెప్పేస్తాడు. ఇక రోహిణికి ఇంకా ఆప్షన్ లేక, అవును నేనే కోటేశ్వరాల్ని కాదు, నేను ఒక ఆనంద ఆర్ఫనేజ్ని ఇలా ఏడుస్తూ నిజం ఒప్పుకుంటుంది. మన నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.